ఈ పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చిన్న పెద్ద వయసు సంబంధం లేకుండా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి సహసిద్ధంగా లభించే ఆహార పదార్థాల్ని మనం తినే ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది. నల్ల నువ్వులు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలకి మంచి ఔషధంలా పనిచేస్తుంది. మరి దీనిలోని పోషకాలేంటో తెలుసుకుందాం. నువ్వులు బెల్లం కలిపి ఉండలుగా చేసుకొని ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్, కాల్షియం లభిస్తుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు వీటిని పెట్టడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చాలా మందికి విటమిన్ బి, ఐరన్ లోపం కారణంగానే జుట్టు ఊడిపోవడం, తెల్లబట్టం, జ్ఞాపక శక్తి లోపించడం జరుగుతుంటుంది. ఇవి రెండు నల్ల నువ్వుల్లో పుష్కలంగా దొరుకుతాయి. వీటిలోని విటమిన్ ఇ చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది. నల్ల నువ్వులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయట. వీటిలోని పీచు లిగ్నన్లు, ఫైటోస్టెరాల్ వంటివి పేగు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. నువ్వుల్లోని సిసమిన్ కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది. నల్ల నువ్వుల్లో అధికంగా ఉండే పీచు, అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి అంటున్నారు భారతీయ వైద్యులు. వీటిలోని నూనె పేగు పొడిపారకుండా చేస్తుందట. వీటిని రుబ్బి లేదా నానబెట్టి తీసుకోవడం వల్ల పేగులోని నులుపురుగులను బయటకు పంపించడంతో పాటు జీర్ణక్రియకు దోహదపడతాయి. వీటిలో అధికంగా ఉండే మెగ్నీషియం బీపీని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని నియంత్రణలో ఉంచుతుంది. సాధారణంగా ఆడవారిలో 35 ఏళ్లు పైబడ్డాక ఎముక బరువు క్రమంగా తగ్గుతుంది. మెనోఫాజ్ సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువ. అందుకే కాల్షియం, జింక్ ఎక్కువగా ఉండే నల్ల నువ్వులను ఆహారంలో భాగంగా తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. నల్ల నువ్వులు పాలిచ్చే తల్లులకు ఎంతో మంచివి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.